వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 క్వశ్చన్ పేపర్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా కనుక పార్ట్ 3కి వస్తే ప్లీజ్ డూ విజిట్ ద రిమైనింగ్ పార్ట్ 1, పార్ట్ 2 ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అట్ ద సేమ్ టైం పేపర్ 1లో జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ప్లేలిస్ట్లో ఉంటాయండి. సో ఇట్ ఈస్ పార్ట్ 3 ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. విల్ లుక్ అప్ ఆన్ ద క్వశ్చన్స్. The first question అండి, the earth's atmosphere is divided into layers based on the vertical profile of అన్నారండి. సో మనకు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వర్టికల్ ప్రొఫైల్ ఎలా ఉందో ఫస్ట్ చూసి దెన్ వీ కమ్ బ్యాక్ ఎలా డివైడ్ చేశారని చూద్దామండి. సో మనకు ఎర్త్ సర్ఫేస్ ఇది అనుకుంటే కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ ఇది అనుకుంటే దీనిపైన మనకు అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్మాస్ఫియర్ని టోటల్గా 5 లేయర్స్గా డివైడ్ చేశారు. టోటలీ 5 లేయర్స్. సో ఇందులో మన లోవర్ మోస్ట్ లేయర్ని ట్రోపోస్పియర్ అని పిలుస్తాం. ట్రోపోస్పియర్, ఇక్కడ చిన్నగా ట్రోపోపాజ్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టాంట్. అండ్ దెన్ stratosphere, I will take different color here. Stratosphere, and then ఇక్కడ స్ట్రాటోపాజ్ ఉంటుంది. దెన్ దీని తర్వాత మనకు స్ట్రాటోస్పియర్ తర్వాత పైన మీసోస్పియర్ వస్తుంది. థెర్మోస్పియర్, then finally exosphere. ఈ 5 లేయర్గా ఇట్ ఈస్ నౌన్ యాజ్ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది వాట్ ఈస్ కాల్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఈ ప్లానెట్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వర్టికల్ ప్రొఫైల్ అంటే ఇది అండి. ద 5 డిఫరెంట్ లేయర్స్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థెర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. దేని బేస్డ్గా డివైడ్ చేశారు? ఆన్ విత్ బేసిస్ దిస్ వర్టికల్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అన్నారండి. సో మనం దీన్ని ఎక్స్టెన్షన్గా తీసుకొని చెప్దామండి. యాక్చువల్గా మనకు జస్ట్ ఐఎమ్ టేకింగ్ దీని ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నా అండి. ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ హైట్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి హైట్ పెరిగే కొద్దీ ట్రోపోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే టెంపరేచర్ డౌన్ అవుతుంది. టెంపరేచర్ తగ్గుతూ పోతుందండి. టెంపరేచర్ డౌన్ అవుతూ పోతుంది. దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ ల్యాప్స్ రేట్. నార్మల్ ల్యాప్స్ రేట్ అని పిలుస్తాం. ట్రోపోస్పియర్లో మనకు నార్మల్ ల్యాప్స్ రేట్ ఉంటుంది. అందుకే మాయిశ్చర్ పైకి వెళ్ళిన తర్వాత ఈ ఎయిర్ గ్యాసెస్ అనేది కండెన్స్ అయ్యి నీట్గా మారి మనకు వర్షంలాగా పడుతుంది. సో దిస్ ఈజ్ హౌ మెకానిజం వర్క్స్. ఇక్కడ మరియు చిన్న పాజ్లో టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది. కొద్ది దూరంలో టెంపరేచర్ కాన్స్టాంట్ కాబట్టి దాన్ని పాజ్ అంటే టెంపరేచర్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, కాన్స్టాంట్ అనే విధంగా ఆ లేయర్ వస్తుందండి. దాని తర్వాత స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ సడన్గా రైజ్ అవుతుంది. టెంపరేచర్ సడన్గా రైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక సర్టెన్ హైట్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కాసేపు పాజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ కాన్స్టాంట్ ఉంటుంది కొద్ది లేయర్లో. దాన్ని ఏమంటామంటే స్ట్రాటోపాజ్ అంటాం. దాని తర్వాత మీసోస్పియర్లో సడన్గా వెరీ 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 -డిగ్రీలోకి లేదా -100 degrees వరకు చాలా కోల్డెస్ట్ లేయర్, -100 degrees సెంటిగ్రేడ్ వరకు ఇక్కడ టెంపరేచర్ డౌన్ అవుతుంది. సో దాన్ని అందుకే మీసోస్పియర్ ఇస్ కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అని కూడా పిలుస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి టెంపరేచర్ పెరుగుతూ వెళ్తుంది. దెన్ అగైన్ సేమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఈ టెంపరేచర్ యొక్క బేస్ మీద ట్రోపోస్పియర్, ట్రోపోపాజ్, స్ట్రాటోపాజ్, మీసోస్పియర్ అండ్ దెన్ థెర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్ బేస్డ్ అపాన్ ది టెంపరేచర్ మీద ఈ ప్రొఫైల్ తీశారు. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్గా వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సింపుల్గా వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ బేస్డ్ ఆన్ దేని మీద బేస్ అయ్యింది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎయిర్ టెంపరేచర్. It is about air temperature, not pressure, density, and wind. It is about air temperature. This helps you a lot in answering majority of the geographical and at the same time environmental questions. And we'll go to next question. The next question,
ద బ్రాడ్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఈజ్ నౌన్ యాజ్ అన్నారండి. సో జనరల్గా మనకు ఒక ప్లాంట్లో గ్రీన్ లీవ్స్ ఉంటాయి లేదా గ్రీన్ పార్ట్స్ ఉంటాయి, దట్ మే బి గ్రీన్ స్టెమ్ కానీ చిన్న ప్లాంట్స్లో అయితే, లేదా అదర్ గ్రీన్ పార్ట్స్ ఉంటాయి. అక్కడ మనకు గ్రీన్ పార్ట్ ఎందుకంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఈ గ్రీన్ పార్ట్ బ్రాడ్గా ఉండి గ్రీన్ పార్ట్ ఇది మనకు ఎందుకంటే జనరల్గా లీవ్స్లో ఉంటుంది. మోస్ట్లీ ఈ లీఫ్లో గ్రీన్ పార్ట్ ఎందుకంటే గ్రీన్ పార్ట్ ప్రొవైడ్స్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఎందుకంటే మనకు కిరణజన్య సంయోగక్రియ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి మనకు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి అల్టిమేట్గా ఏమొస్తుంది అంటే యాక్చువల్లీ CO2ని అబ్జర్వ్ చేసుకొని CO2 ప్లస్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్, సన్లైట్ క్లోరోఫిల్, it produces oxygen plus glucose. So this is the method. So ఇక్కడ మనకు ఈ గ్రీన్ పార్ట్ని, క్లోరోఫిల్ ఉన్న గ్రీన్ పార్ట్ని ఏమని పిలుస్తారు, అదర్ నేమ్స్తో ఏమని పిలుస్తారు అని అడిగారండి. దీన్ని మనం ఏమని పిలుస్తారంటే లామినా ఆర్ బ్లేడ్, ఆర్ బ్లేడ్ అని పిలుస్తారు. సో ఇక్కడ వెరీ సింపుల్గా ఇండైరెక్ట్గా దే ఆస్క్ ఏ క్వశ్చన్ అపాన్ ది ఫోటోసింథసిస్ అండ్ డిఫరెంట్ నేమ్స్, ఏ పార్ట్లో జరుగుతుంది దానికి ఉన్న డిఫరెంట్ నేమ్ ఏంటి అనే విధంగా అడిగారండి. సో ద గ్రీన్ బ్రాడ్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ లామినా ఆర్ బ్లేడ్. సో యాక్చువల్గా మిడ్ రిబ్, వీన్ ఇవి ఏంటి అంటే ఈ లీఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇది లీఫ్ అనుకోండి, ఈ మధ్యలో ఉంది కదండి, దీన్ని మిడ్ రిబ్ అంటారు. ఏ అయితే హైలైట్ చేసిన కలర్ ఉంటుందో, నేను గ్రీన్ కలర్తో హైలైట్ చేస్తాను, దిస్ ఈజ్ మిడ్ రిబ్. వీన్స్ అంటే ఇందులో ఉండే ఈ డిఫరెంట్, దీస్ ఆర్ వీన్స్. సో ప్యాటియోలే అంటే ఏంటో మీరు మెసేజ్ చేయండి. రిమైనింగ్ పార్ట్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ద డిసీజ్ ఇటా ఈజ్ కాజ్డ్ బై అన్నారండి. యాక్చువల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ పొల్యూషన్. మనకు వాటర్ పొల్యూషన్లో వెన్ వాటర్ ఈజ్ కంటామినేటెడ్, మనకు ఒక ఫ్రెష్ వాటర్, ఒక చోట లేక్లో ఫ్రెష్ వాటర్ ఉంది, దేర్ ఆర్ ఫ్రెష్ వాటర్. ఇది ఫ్రెష్ వాటర్ అనుకోండి, ఇందులోకి పొల్యూటాన్స్ యాడ్ అయినప్పుడు ఎలా యాడ్ అవుతాయంటే, మనం అగ్రికల్చర్ చేస్తాం, అందులో కెమికల్స్, పెస్టిసైడ్స్, పొలానికి ఎరువులు వేస్తాం, నైట్రోజన్ కానీ యూరియా ఫాస్ఫేట్ లేకపోతే ఇంకా కెమికల్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేసి అగ్రికల్చర్లో, దాని తర్వాత రెయిన్ వాటర్ ద్వారా అవి నీళ్లు ఫ్లడ్ అయ్యి ఒక వాటర్ పాండ్లోకి, వాటర్ బాడీలోకి వస్తాయి. సో ఇక్కడికి మనకు కెమికల్స్ న్యాచురల్ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి వస్తాయి, డైలీ యూజ్ చేసి డైలీ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి, ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకు వాట్ ఈస్ కాల్ ఈ రెగ్యులర్ ప్లాస్టిక్ వేస్ట్ ఇలాంటివన్నీ వచ్చి ఈ వాటర్ బాడీలో జాయిన్ అవుతాయి. ఈ వాటర్ బాడీలో ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని మెటల్స్ యాడ్ అవుతాయి, కొన్ని మెటల్స్ వాటర్ పొల్యూషన్లో కొన్ని మెటల్స్ యాడ్ అవుతాయి, ఆర్ కొన్ని కెమికల్స్ మెటల్స్ ఆర్ సమ్ కెమికల్స్. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే పర్టికులర్ కాన్సన్ట్రేషన్, ఏదైనా మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే దానికి ఒక పర్టికులర్ ఒక డిసీజ్కి కారణమవుతాయి. సో అలాంటి వాటిలో ఒక డిసీజ్ గురించి అడిగారు. నేను ఫస్ట్ ఒక 2-3 చెప్తానండి. జనరల్గా ఈ వాటర్లో మెర్క్యూరీ ఎక్కువ అయితే మనకు మినామాటా డిసీజ్ వస్తుంది. మెర్క్యూరీ ఎక్కువ ఉంటే మినామాటా డిసీజ్ వస్తుంది. ఒకవేళ మెర్క్యూరీ కాకుండా నైట్రేట్ ఎక్కువ ఉందనుకో బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. బ్లూ బేబీ సిండ్రోమ్. ఆ విధంగా మనకు ఒకవేళ క్రోమియం ఎక్కువగా ఉంటే ఆర్ కాడ్మియం ఎక్కువగా ఉంటే మనకు ఇటాయ్ వస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారంటే ఇలా ఈ ఇటాయ్ అనే డిసీజ్ ఏ యొక్క మెటల్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది అని అడిగారండి. సో దీస్ ఆర్ ఎంటైర్లీ పార్ట్ ఆఫ్ ఒక లార్జర్ గ్రూప్లో. ఇండైరెక్ట్లీ మనకి ఏమడుగుతున్నారంటే వాటర్ పొల్యూషన్లో డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి, డిఫరెంట్ మెటల్స్లో ఏ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని అడిగారండి. సో ఇక్కడ ఆన్సర్ ఇటాయ్ కమ్స్ విత్ ది కాడ్మియం.
క్యాడ్మియం ద్వారా మనకు ఇటా వస్తుంది. అట్ ద సేమ్ టైం నైట్రేట్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది, మెర్క్యూరీ ఉండడం వల్ల మినామాటా వస్తుంది, ఇంకా అదర్ డిసీజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ఇట్ మే హెల్ప్ యూ ఇన్ ఎగ్జామినేషన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question, the National Chemical Laboratory has developed a what is called narrow generator that could produce electric power when pressure is applied. Which of the following principle or technology is used in this అని అడిగారండి. సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వాళ్ళు ఒక డివైస్ని కనిపెట్టారు. ఆ డివైస్ ఏంటి అంటే ఒక ఎలిమెంట్ ఆర్ డివైస్, దీనిపైన ఏదైనా ఫోర్స్ ప్రెజర్ ఆర్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఇది మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. మైక్రో లెవెల్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఈ ప్రిన్సిపల్ని ఏమంటారు అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన మనం ప్రెజర్ లేదా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఆబ్జెక్టు ఎలక్ట్రిసిటీని అట్ మైక్రో లెవెల్లో జనరేట్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ని ఏమంటారంటే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎక్కడైతే ఇది ప్లాట్ఫామ్ అనుకోండి, రైల్వే ప్లాట్ఫామ్ పైన కొన్ని వందల మంది వేల మంది ఎవ్రీడే ట్రావెల్ చేస్తారు. అలాంటి వాళ్ళు దీనిపైన ఫుట్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ గెటింగ్ ఎలక్ట్రిసిటీ. ఇన్పుట్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలప్ చేస్తే మనకు పవర్ వస్తుంది. ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో, ఫుట్పాత్ల పైన, పబ్లిక్ ప్లేసెస్లో, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, ఈవెన్ ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో వాకింగ్ ట్రాక్స్ కానీ, ఈవెన్ గ్రౌండ్స్లో వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాంటి చోట ఇవి పెడితే మనకు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా జనరేట్ అవుతుంది. ఇలాంటి వాటిని దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్పుట్ కాస్ట్ తక్కువ అవుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది, క్లైమేట్ చేంజ్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం, అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఈ మెకానిజంలో ఒక కొత్త డివైస్ని కనిపెట్టారు. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. The required answer is piezoelectric effect. I think you understand this concept. We'll go to next question. This question is actually current affair question andi, కానీ చూద్దాం. Which of the following is the new instrument developed by the NASA that could search for the signature of life on Mars? అంటే మనకు మార్స్, మనం సన్ నుంచి తీసుకుంటే ఇట్ ఈస్ సన్, సూర్యుడు, సోలార్ సిస్టంలో మనకు ఇలా ఒక్కొక్క ప్లానెట్ ఉంటుంది. ఇవి ఇన్నర్ ప్లానెట్స్. అండ్ దెన్ ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది, బెల్ట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్. సో మనం అవుటర్ ప్లానెట్స్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ వరకు ఏంటి అంటే మనం ఎర్త్ ఇక్కడ ఉంది, మార్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్ ఇలా ఉన్నాయి. సో ఎర్త్ నుంచి అమెరికా, నాసా స్పేస్ ఏజెన్సీ, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యూఎస్ఏ యొక్క స్పేస్ ఏజెన్సీ మార్స్ పైనకి వెళ్ళి ఇక్కడ లైఫ్ ఉందేమో, లైఫ్ అంటే అక్కడ జీవానికి అనుకూలమైన ఏవైనా వాట్ ఈస్ కాల్ ఒక జీవం అంటే వాట్ ఈస్ కాల్ లివింగ్ ఆర్గానిజం, దట్ మే బి ప్లాంట్, మైక్రో ఆర్గానిజం ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎనిమల్స్, ఏదైనా కానీ లైఫ్ యొక్క ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా, సిగ్నేచర్స్ అంటే ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అక్కడ మార్స్ పైన, సర్వైవల్ గురించి ఏదన్నా ఛాన్స్ ఉందా, దాని మీద రీసెర్చ్ చేయడానికి అప్పటి యొక్క నాసా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అంటే ఒక రకమైన ఏమంటారు న్యూ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బిలీ. ఈ బిలీ అనే ఇన్స్ట్రుమెంట్ మార్స్ పైకి పంపించి ఇక్కడ యొక్క లైఫ్ యొక్క ట్రేసెస్ ఉన్నాయా, లైఫ్ యొక్క ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా, మనిషి మనుగడకు లేదా జీవాల మనుగడకు అక్కడ అవకాశం ఉందా లేదా అని కనుగొనడానికి నాసా చేసింది. దీని గురించి మీరు వరి అవ్వద్దండి. ఇది 2018కి యొక్క కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ లేటెస్ట్గా ప్రీవియస్ 2 ఇయర్స్లో ఏమున్నాయి లేదా నెక్స్ట్ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ అడుగుతారు, కానీ ఈ ఓల్డ్ 10 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అడగరండి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, the next question, common salt besides being used in kitchen can also be used as a raw material for making the following అన్నారండి. యాక్చువల్గా కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, మనం ఇంట్లో సాధారణంగా యూజ్ చేసే ఉప్పు, టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్. కిచెన్లో యూజ్ చేయకుండా అంటే వంటగదిలో కాకుండా కింది వాటిలో, వంటగదితో పాటు కింది వాటిలో దేని తయారులో యూజ్ చేస్తారు అని అడిగారండి. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇట్స్ ఏ స్టాటిక్ బిట్. యాక్చువల్గా మనకు వాషింగ్ సోడాలో యూజ్ చేస్తారు,
బ్లీచింగ్ పౌడర్లో యూజ్ చేస్తారు, బేకింగ్ సోడాలో యూజ్ చేయరు, స్లేక్ లైమ్ ఎస్ ఈ మూడిట్లో యూజ్ చేస్తారు, బేకింగ్ సోడాలో యూజ్ చేయరు. నో యూజ్ ఆఫ్ కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ చెప్పాను కదండి, సోడియం క్లోరైడ్. కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ NaCl. ఇది దీని యొక్క pH వాల్యూ న్యూట్రల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. pH వాల్యూ అప్రాక్సిమేట్లీ 7. సో కామన్ సాల్ట్ మన ఇంట్లో యూజ్ చేసే ఉప్పు యాసిడ్ కాదు, బేస్ కాదు, ఇట్ ఈస్ కామన్ సాల్ట్ ఈజ్ నెయిదర్ యాసిడ్ నార్ బేస్ అండి. సో ఐఎమ్ గివింగ్ జస్ట్ అడిషనల్ పాయింట్స్. ఇక్కడ ఇందులో మన ఆన్సర్ ఏంటి అంటే 1, 2 and 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 1, 2 and 4 దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. బేకింగ్ సోడాలో కామన్ సాల్ట్ని యూజ్ చేయరు. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఐఎమ్ కన్ఫ్యూజింగ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ రియర్ వ్యూ మిర్రర్ ఫిట్టెడ్ ఇన్ వెహికల్స్ అని అడిగారండి. యాక్చువల్గా మ్యాగ్నిఫికేషన్ అంటే ఏందో ఫస్ట్ చెప్పి దెన్ వీల్ కమ్ బ్యాక్ టు ది క్వశ్చన్ అండి. మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ దట్ మేబీ కార్ కానీ, లారీ కానీ, లేకపోతే ఒక హిల్ కానీ, ఒక హౌస్ కానీ ఉంది. ఇక్కడ మనకు ఒక మిర్రర్ ఉంది. మిర్రర్ ఇది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ మిర్రర్లో 1:1లో కనపడితే మ్యాగ్నిఫికేషన్ అక్కడ ఏం జరగలేదండి, ఈక్వల్గా కనిపిస్తుంది. ఆర్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎంత సైజులో ఉందో అంతే సైజులో అద్దంలో కనిపిస్తుంది. ఒకవేళ ఆబ్జెక్టు మిర్రర్లో ఉన్న సైజు కన్నా ఎక్కువ కనిపిస్తే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటారు. ఒకవేళ ఆబ్జెక్టు ఈ మిర్రర్లో ఉన్న సైజు కన్నా తక్కువ కనిపిస్తే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 అంటాము. జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఇక్కడ ఆన్సర్ చేయవచ్చండి. ఎందుకంటే మనం కారులో వస్తుంటాం, కారు చిన్న అద్దంలో వెనకాల ఉన్న లారీస్, వెహికల్స్ అన్నీ కనిపిస్తాయి. సో దాని అర్థం ఏంటి అంటే అవి డెఫినెట్లీ నార్మల్ సైజుకున్న ఒరిజినల్ సైజు కన్నా చిన్నగా కనిపిస్తున్నాయి కదండి. దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ రేర్ వ్యూ మిర్రర్ ఫిట్టెడ్ ఇన్ వెహికల్స్. సింపుల్ చెప్పాలంటే వెహికల్స్లో పెట్టుకునే రేర్ వ్యూ మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే జనరల్గా మన ఆబ్జెక్టు ఉన్న ఒరిజినల్ సైజ్ కన్నా తక్కువగా కనిపిస్తుంది అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1. సో డెఫినెట్లీ లెస్ దాన్ కనిపిస్తుంది. ఈజ్ లెస్ దాన్ 1, ఎస్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1. మిగతా ఆప్షన్ చూద్దామండి. మోర్ దాన్ 1 కాదు, ఈక్వల్ టు 1 కాదు, ఎందుకంటే ఈక్వల్ సైజులో కనిపించదు లారీలో. ఇది మోర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1 ఎలా అయినా అవ్వచ్చు అని చెప్పండి, కాదండి. మిర్రర్లో డెఫినెట్లీ, కార్ మిర్రర్లో డెఫినెట్లీ చిన్నగానే కనిపిస్తుంది. అందులో అదేవిధంగా మనకు ఒకే చిన్న కార్ మిర్రర్లో 5-6 వెహికల్స్ కనిపిస్తాయి అంటే డెఫినెట్లీ ఒరిజినల్ సైజ్ కన్నా తక్కువే కనిపిస్తాయి. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆఫ్ రేర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ది ఎనీ వెహికల్ ఫిట్టెడ్ ఈజ్ లెస్ దాన్ 1. I hope you understand the concept. It is the concept of magnification. We will go to next question. Next question andi. Which of the following phenomena of light are involved in the formation of rainbow? Rainbow antaru. So rainbow, you know everyone, rainbow ante manaku లైట్ స్ప్లిట్ అయి డిఫరెంట్ కలర్స్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ డ్రిజిల్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ మనకు బాగా కనిపిస్తుంది. సో దీని వెనకాల ఒరిజినల్ ప్రాసెస్ ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. వెన్ లైట్, ఒక లైట్ అట్మాస్ఫియర్లోకి వచ్చింది. వెన్ లైట్ ఎంటర్స్ ఇంటూ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్లో మనకి ఏమేమి ఉన్నాయి? గ్యాసెస్ ఉన్నాయి, మాయిశ్చర్ ఉంది, డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే లైట్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అవ్వడం కన్నా ముందు అట్మాస్ఫియర్ కన్నా ముందు అవుటర్ స్పేస్లో ఉంటుంది, స్పేస్లో ఉంటుంది. స్పేస్లో వ్యాక్యూమ్ ఉంటుంది అండి. మోస్ట్లీ స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ వ్యాక్యూమ్. సో అక్కడ స్పేస్లో వ్యాక్యూమ్ నుంచి ఒక సబ్స్టాన్స్లోకి, ఒక మీడియంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 3 డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతాయండి. ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది, సర్టెన్ పార్ట్ ఆఫ్ లైట్ వెనక్కి వెళ్తుంది, దీన్ని రిఫ్లెక్షన్ అంటారు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మాయిశ్చర్ లేదా డస్ట్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే ఏంటి సార్ అంటే హియర్ ఐ విల్ గివ్ ఒక లైట్, ఇది సబ్స్టాన్స్ అనుకోండి, దట్ మే బి గ్యాస్, ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్. లైట్ దీని మీద పడేటప్పుడు ఒక సబ్స్టాన్స్లోకి ఎంటర్ అయినప్పుడు దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే, యాంగిల్ చేంజ్ చేస్తే దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. సో ఈ మీడియంలోకి రావడం ద్వారా ఇది ఇలా చేంజ్ అయింది. ఒరిజినలీ ఇట్ హ్యాస్ టు గో లైక్ దిస్ ఇన్ వే,
కానీ ఒరిజినల్గా ఈ పాత్లో వెళ్ళాలి, కానీ ఇలా యాంగిల్ చేంజ్ చేసుకునింది, డైరెక్షన్ చేంజ్ చేసింది. దట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ అంటారండి. రిఫ్లెక్షన్ అంటే వాట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, దట్ ఈస్ రిఫ్లెక్షన్. అండ్ డిస్పర్షన్ అనేది ఒకటి ఉంది అండి. డిస్పర్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తాను క్లియర్గా. మనం ప్రిజం అనేది వినే ఉంటాం కదండి. ఏదైనా ఒక లైట్ ఒక పార్టికల్ మీద ఒక లైట్ పడి, ఇది ప్రిజం కానీ లేదా వాటర్ పార్టికల్ కానీ, ఒక వైట్ లైట్ ఒక సబ్స్టాన్స్ మీద పడి, వైట్ లైట్ ఆర్ కలర్లెస్ లైట్ పడి దాంట్లో 7 డిఫరెంట్ కలర్స్గా చేంజ్ అయితే 7 డిఫరెంట్ కలర్స్ విబ్జిఆర్, రెడ్, 1 2 3 4 5 6 7. సో ఒక వైట్ కలర్లెస్ లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడి డిఫరెంట్ కలర్గా స్ప్లిట్ అవ్వడాన్ని డిస్పర్షన్ అంటారు. డిస్పర్షన్ అంటారండి. సో ఈ విధంగా మనకు ఒక లైట్ రెయిన్బోగా కన్వర్ట్ అవ్వడానికి మనకు 3 డిఫరెంట్ ఫినామినాస్ కావాలండి. అది ఏంటి అంటే ఫస్ట్ లైట్ అనేది సర్టెన్ పార్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇంటర్నల్గా కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, రిఫ్రాక్ట్ అవ్వాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం డిస్పర్స్ అవ్వాలి కలర్స్గా కనిపించాలి అంటే. సో వెన్ రెయిన్బో కనపడాలి అంటే మనకు అట్మాస్ఫియర్ అట్ ద సేమ్ టైం వాటర్ పార్టికల్ డ్రాప్లెట్స్లో 3 డిఫరెంట్ ఫినామినాస్ జరగాలి. వన్ ఈజ్ రిఫ్లెక్షన్, ద ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆర్ ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం డిస్పర్షన్ కావాలి, రిఫ్రాక్షన్ కావాలి. దీస్ 3 ఫినామినాస్ ఆర్ రిక్వైర్డ్. ఒక్కొక్కటి చూద్దామండి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఎస్ ఈ 3 కావాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వీల్ లుక్ అపాన్ ఆప్షన్స్, ఇంకా డీటెయిల్గా ఏదైనా ఇస్తున్నారేమో అని. రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇది అవసరం లేదండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే నేను ఇక్కడ ఒక లైట్ ఎగ్జాంపుల్తో చెప్తాను అండి. ఒక ఆబ్జెక్ట్లో ఇది ఒక వైర్ ఉంది అండి, ఇది ఒక వైర్, కాపర్ వైర్ అనుకోండి. ఇందులో మనం ఒక లైట్ సిగ్నల్ని పంపించాము. ఇలా సిగ్నల్ ఇలా వచ్చినప్పుడు ఈ సిగ్నల్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వెళ్లకుండా కంప్లీట్గా ఇందులోనే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే, దీన్ని అంటే ఇంటర్నల్గా మాత్రమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము. అంటే బయటికి వెళ్లకుండా రిఫ్లెక్షన్ మొత్తం ఇంటర్నల్గా జరిగితే దాన్ని TF టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. కానీ దీనికి రెయిన్బోగా కన్వర్ట్ అవ్వడానికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవసరం లేదండి. అండ్ దెన్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావాలి, ఎస్. అండ్ దెన్ డిస్పర్షన్, స్కాటరింగ్ అవసరం లేదండి మనకు. డిస్పర్షన్ డిస్పర్షన్ ఉంటే సరిపోతుంది. సో హియర్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. So the question is something confusing, but when you understand the difference between 3 different processes, you will able to easily answer this. We will go to next question. The next question, which of the following was the first digital wallet company in India? Digital wallet అంటే సింపుల్గా అండి, మనకు జనరల్గా పేమెంట్ చేయాలి అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావాలి. ఒకటి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆర్ వ్యాలెట్. అది కూడా డిజిటల్ వ్యాలెట్ అంటే ఎలా అంటే అండి, బ్యాంక్ నుంచి ఒక సపరేట్ ఇందులోకి మనం ఒకటేసారి ఒక 10K విత్డ్రా చేస్తాము. సో మన బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేయాలి అంటే ఒకసారి వ్యాలెట్లో 10,000 తీసి పెట్టుకొని, లేదా 10,000 ఆర్ 1K 2K ఈ విధంగా అమౌంట్ తీసి పెట్టుకొని చిన్న అమౌంట్లకి, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఒకసారి అమౌంట్ ఇవ్వాలి, లేదా 100 రూపీస్ ఎవరికైనా ఇవ్వాలి, లేదా 200 300 ఇలా ఎవరికైనా చిన్న మన డైలీ పర్చేజెస్ కానీ, టీ తాగే దగ్గర కానీ, స్నాక్స్ తీసుకునే దగ్గర కానీ, లేదా స్మాల్ షాపింగ్ 500 1000 లోపల అలా ఉంటే ప్రతిసారి బ్యాంక్ ట్రాన్సాక్షన్ దానిపైన డిపెండ్ అవ్వకుండా ఒక వ్యాలెట్లో పెట్టుకొని దాని ద్వారా మనం ట్రాన్సాక్ట్ చేస్తాం. అండ్ టుడే ఆర్ జెన్జీ కిడ్ అండ్ అదర్వైజ్ ఈ రోజున్న ఇంటర్నెట్ ఎరాలో అందరికీ తెలుసు డిజిటల్ వ్యాలెట్ అంటే. ఇండియాలో ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నారండి. దట్ ఈస్ మొబిక్విక్ వాళ్ళు ఫస్ట్ డిజిటల్ వ్యాలెట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. First digital wallet company in India is MobiKwik. Then we will go to next question అండి. Our last question, Onir TM is ఏ ఆర్ అని అడిగారండి. ఎందుకంటే గ్రామటికల్గా కింద ఉన్న ఆన్సర్లు ఎలిమినేట్ చేయకుండా వాళ్ళు చాలా క్లెవర్గా అడిగారు. మనం ఒక్కొక్కటి ఓనీర్ టీఎం అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, దెన్ వీల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అండి.
ఓకే, ఓనీర్ టీఎం అనేది యాక్చువల్గా మనకు వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఐ విల్ టేక్ హియర్ ఓనీర్ టీఎం. సో వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండకుండా అండి, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ప్రాసెస్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ ప్యాథోజెన్స్, ఇన్ఫెక్షన్ కాజ్డ్ ప్యాథోజెన్స్ని ఇన్ఫెక్షన్ కాజింగ్ ప్యాథోజెన్స్ ఇన్ఫెక్టింగ్ కాజింగ్ ప్యాథోజెన్స్ని రిమూవ్ చేయడానికి, రిమూవల్ కోసం ఒక వాట్ ఈస్ కాల్ ఓనీర్ టీఎం అనే ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ ఆ డిస్కవరీ తీసుకొచ్చారు. అది ఏంటి అంటే మనకు డిసీజ్ ఎవరైతే వాటర్ కన్జ్యూమ్ చేస్తారో ఆ వాటర్లో ఉన్న ప్యాథోజెన్స్ని ఎలిమినేట్ చేసి డిసీజ్ రాకుండా కాపాడడానికి తీసుకొచ్చిన ఒక డిస్కవరీ అండి. ఇట్ ఈజ్ ఆల్సో ఒక ఓల్డెస్ట్ డిస్కవరీ 1817 అంతకన్నా ముందు జరిగింది. బట్ హవెవర్ ద కాన్సెప్ట్ ఈస్ వాటర్ని ట్రీట్మెంట్ చేసి ప్యాథోజన్ ఫ్రీ వాటర్ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ అండి. మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. డౌన్ నుంచి చూద్దామండి. డెడ్లీ బ్యాక్టీరియా కాదండి, బయో ఫర్టిలైజర్ కాదు, యాంటీవైరల్ హెర్బల్ మెడిసిన్ కాదండి. యాక్చువల్లీ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫర్ డ్రింకింగ్ వాటర్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ అంటే మనకి ఇన్ఫెక్షన్ జరగకుండా అందులో ఉన్న కెమికల్స్ని కానీ మైక్రో ఆర్గానిజమ్స్ని తీసేసి ద గుడ్ పోర్టబుల్ వాటర్ ఇవ్వడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. I hope you understand and enjoyed the session. If you have any doubts, please make a comment. At the same time, if you like it, please like, share, subscribe and comment. Your like or comments gives a boost to us. Thank you. And with this, we have completed 2018 question paper 5 section, that is geography, history, economy, polity in paper 1, and in paper 2 we have completed science and technology, and very soon we are going to start the 2022 AVPSC Group 1 preliminary paper, and please make a comment for the continuation of this series. Thank you, Andy.